అందరికీ నమస్తే అండి. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో ఉన్న వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్, చెత్త పరిపాలన నుంచి ప్రజలు రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ కూటమికి తిరుగులేని అధికారాన్ని ఇచ్చారు. ఇంత తిరుగులేని అధికారాన్ని ఇచ్చిన తర్వాత కూటమికి చీకటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులతో స్నేహం చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బినామీలతో వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళకి తలగ్గాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన టీంకి కానీ భయపడాల్సిన అవసరమే లేదు. అదే జరిగితే కూటమికి ఇంత భారీ గెలిపించిన జనం ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే చాలా కేసుల్లో కీలకమైన అంశాల్లో చివరి వరకు వెళ్ళి ఆగిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళట్లే. 3,570 కోట్ల విలువైన మద్యం స్కామ్లో 99% వెళ్ళారు. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఛార్జ్షీట్లో వేశారు. కానీ ఆయనకు నోటీసులు ఇవ్వలేదు, ఆయన నిందితుడిగా చేర్చలేదు, ఆయన అరెస్ట్ చేయట్లేదు, ఆయన కనీసం విచారణకు పిలవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దగ్గరకు వెళ్ళడానికి భయపడాలి, లేదా తెరవనికి ఎవరో ఒత్తిడి చేసి ఉండాలి. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో చివరి వరకు వెళ్ళి ఆగిపోయారు. ఇప్పుడు అసలు 2019 నుంచి 2024 వరకు ఆ మధ్యలో అతిపెద్ద స్కామ్ ఇసుక కాదు, మద్యం కాదు, ఇళ్ల స్థలాలు కాదు, ఇవేమీ కాదు, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్లు. అందరికీ తెలిసిందే, నేను పదే పదే చెప్పేదే, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నది కాదు. ఇది ఒక పెద్ద స్కామ్ అని నేనేదో ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాల్సిన పనే లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళ నోటితో వాళ్ళే 2019 నుంచి 2024 మధ్య అనేక సార్లు చెప్పారు. పట్టాభి గారు ఒక 10-12 సార్లు ప్రెస్ మీట్లు పెట్టుంటారు. లంకా దినకర్ గారు ప్రెస్ మీట్లు పెట్టుంటారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టుంటారు. పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్లు పెట్టుంటారు. ఈవెన్ చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పుంటారు షిరిడి సాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని. అండ్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పుంఖానుగా వార్తలు వచ్చే ఉంటాయి. షిరిడి సాయి ప్లస్ జగన్మోహన్ రెడ్డి అని 92,000 కోట్లు కాంట్రాక్ట్లు అని చెప్పి ఆ మధ్య ఈనాడులో కూడా ఒక పెద్ద వార్త వచ్చింది. సో ఇలా అంటే 2019 నుంచి 2024 మధ్యలో ఆ 5 ఏళ్లలో షిరిడి సాయి అనే సంస్థను పెంచి పెద్ద చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీని 1000 కోట్లకు మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ, అది జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ, అది పెద్ద అవినీతి సంస్థ అని జనంలో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీ జోలికి వెళ్ళకపోవడం, ఆ కాంట్రాక్టుల జోలికి వెళ్ళకపోవడం, ఆ అవినీతిని వెలికి తీయకపోవడం, ఏమంటారు దాన్ని? భయపడుతున్నట్ట లేదా కుమ్మక్కయ్యారా? ఎన్నికలకు ముందు 3 నెలల ముందు, అంటే ఎన్నికలు 2024 మేలే పోలింగ్ జరిగింది. 2024 జనవరి 11వ తేదీన షిరిడి సాయి నుంచి తెలుగుదేశం పార్టీకి 40 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో లంచం వచ్చింది. ఆ 40 కోట్లకి తలం చేస్తే ఎట్లా? సాధారణంగానే కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద సంస్థలు, రాజకీయ పార్టీలకు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి ఇటువంటి చందాలు ఇస్తుంటారు, ఎన్నికల విరాళాలు ఇస్తుంటారు. అది అవినీతి కిందకు వస్తుందా లేదా వాళ్ళకి మధ్య స్నేహం కిందకు వస్తుందా అనేది తర్వాత విషయం. సరే, అవినీతి అయినా స్నేహం అవని ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సంస్థ దగ్గర తీసుకోవడం ఒక తప్పు. సరే, తీసుకున్నారులే, వాళ్ళ అవసరం కొద్ది ఇచ్చారనుకుంటే, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తుండడం అతిపెద్ద తప్పు. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఇప్పటికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చాలా కాంట్రాక్టులు షిరిడి సాయి వాళ్ళకే దక్కుతున్నాయి. పోనీ మార్కెట్ రేటుకి ఇస్తే నేనేమీ అభ్యంతరం చెప్పను. మార్కెట్లో 90 పైసలు ఉన్నదాన్ని వాళ్ళకి రూపాయికి ఇస్తే అభ్యంతరం చెప్పక్కర్లా. కానీ రూపాయిన్నరకి 2 రూపాయలకి ఇస్తే అభ్యంతరం చెప్పాలా వద్దా? అదే జరుగుతుంది. అందుకే పదే నాలాంటి వాళ్ళు గొంతెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు మద్యం స్కామ్ మీద అవినీతి అంటున్నారు, తర్వాత ఇళ్ల స్థలాల స్కామ్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. 119 కోట్లు అవినీతి చేశారని చెప్పి ఒక ఐపీఎస్ అధికారి సంజయ్ గారిని జైల్లో పెట్టారే కదా. ఆయనకు బెయిల్ వచ్చినా సరే మళ్ళీ జైల్లో పెట్టారే. మరి 30,000 కోట్ల కుంభకోణం అని పదే ఆరోపించిన షిరిడి సాయిని ఎందుకు వదిలేస్తున్నారు? ఇది సామాన్యుల ప్రశ్న. ఇది ఇప్పటితో అంతం కాదు. ఈ 5 సంవత్సరాలు అంటే ఇప్పటికి 20 నెలలు అయిపోయింది. ఇంకో 40 నెలలు కూడా కూటమిని వెంటాడే ప్రశ్న ఇదే. వచ్చే ఎన్నికలకు ముందు కూడా కూటమిని వేటాడే ప్రశ్న ఇదే. మీరేం చేశారు 5 ఏళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో తిన్నారు, అవినీతి చేశారు. మరి మీరేం చేశారు? ఆ తిన్నది కక్కించలేదు కదా. తిన్న వాళ్ళ దగ్గరే ఇంకా మీరు తిన్నారు కదా. అంటే ఎంగిలి మెతుకులు ఏరుకున్నట్టేగా. సో అందుకే ఇది ఎవరు ఆలోచిస్తారంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు
ఆ కార్యకర్తలు ఆలోచించలేకపోవచ్చు, పెద్దగా సీరియస్గా తీసుకోకపోవచ్చు, లేదా జనసేన పార్టీ అభిమానులు బీజేపీ అభిమానులు సీరియస్గా తీసుకోకపోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఎన్నికల సందర్భంలో రాజకీయాన్ని శాసించేది తటస్థ ఓట్ బ్యాంక్. ఈ రాష్ట్రంలో 25% అరౌండ్ తటస్థ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో కూడా ఒక 5 to 10% అటు ఇటుగా తిరిగేది వాళ్ళే. వీళ్ళకో 35%, వాళ్ళకో 35% ఉన్నప్పుడు ఒక 5 to 10% జనసేన బీజేపీ లాంటి వాళ్ళకు ఉన్నప్పుడు మిగిలిన 20 to 25% ఉంది చూసారా, అదే ఎన్నికల ఫలితాలను మారుస్తుంది. ఆ 20 to 25%లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, ట్యాక్స్ పేయర్స్ ఉంటారు, సో చైతన్యవంతులు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ షిరిడీ సాయి విషయంలో, ఈ కాంట్రాక్టుల విషయంలో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఈ అవినీతి విషయంలో ఆలోచిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ 20 నెలల్లో కూడా షిరిడీ సాయికి ఏమేం కాంట్రాక్టులు ఇచ్చారు, ఎంత విలువైన ఇచ్చారనేది మనం ఒకసారి డీటెయిల్డ్గా ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి పూర్తి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు నేను నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మీన్స్ ఈరోజు కాదులే, ఒక 1 week 10 daysలో డీటెయిల్డ్ వీడియో ఒకటి ప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి. అసలు వీళ్ళు ఎంత స్కామ్ జరిగింది, ఎంతగా అంతర్గతంగా చీకటి లావాదేవీలు ఎంతగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ ఆరోపిస్తూ వాళ్ళతో ఎందుకు ఇంతగా టైఅప్ అయ్యారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎంత తింటున్నారు, దీనిలో ఎవరెవరి వాటా ఎంత, ఆ శాఖ పెద్ద వాటా ఎంత, ప్రభుత్వ పెద్ద వాటా ఎంత, అధికారుల వాటా ఎంత, ఎందుకు ఇదంతా జరుగుతోంది, దీని వెనక మూల చక్రధార ఎవరు, చక్రం ఎవరిది, ఇదంతా కూడా మనం పోసగుచ్చినట్టు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి మనకి ఆర్టీఐలో సమాచారం రావాల్సి ఉంది. ఆర్టీఐలో పెట్టి కొంచెం డీటెయిల్డ్గా తీసుకొని త్వరలోనే ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.